హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ ఊరగాయ సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో విత్ కొలతలతో టిప్స్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా మన వీడియో చూసి పర్ఫెక్ట్గా చేసేయచ్చు అండి, అంత ఈజీ. ఈ పచ్చడి చేసుకోవడానికి ముందు రాసి ఉసిరికాయలు తీసుకోండి. నేను ఇక్కడ కేజీ తీసుకున్నాను. మరి పచ్చివి కాదు, పండువి కాదు, దోరగా ఉన్నాయి చూసుకుని తీసుకోండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని చెమ్మ అనేది ఎక్కడ లేకుండా ఒక పొడి క్లాత్తో నీట్గా తుడుచుకుని పక్కన పెట్టుకోండి. చింతపండు నానబెట్టుకోవడానికి వేరొక బౌల్ తీసుకోండి. కొత్త చింతపండు తీసుకోండి, బాగుంటుంది పచ్చడికి. కేజీకి 100 గ్రాముల చొప్పున తీసుకోండి. చింతపిక్కలు అన్నీ తీసుకుని శుభ్రం చేసుకుని ముందు నార్మల్ వాటర్ పోసుకుని శుభ్రంగా ఒకసారి కడిగి ఇసుక అనేది లేకుండా హాట్ వాటర్, వేడి వాటర్ చింతపండు మునిగేంత వరకు పోసుకుని బాగా నానబెట్టుకోండి. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు నానిన చింతపండుని బాగా చేతితో పిసికి ఒక వడపోసే స్ట్రైనర్లోకి వేసుకుని పల్ప్ అనేది సపరేట్ చేసుకోండి. పల్ప్ తీయగా వచ్చిన పిప్ అనేది పడేయక్కర్లేదండి. మన ఇంట్లో ఇత్తడి సామాను, పూజ సామాను ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు తీసుకునే పల్పు కొంచెం చిక్కగా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోండి. ఇందులోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోండి. వేయించుకుని మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకోండి. ఇందులోకి 2 కప్పుల వరకు ఆయిల్ పోసుకోండి. కేజీకి 1/2 కిలో వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉసిరికాయలు 1 బై 1 వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల కాయ లోపల వరకు బాగా వేగుతుందండి. కొంతమందికి ఘాట్లు పెట్టుకుని వేయించుకునే అలవాటు ఉంటుంది. సో మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే ఆ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా కాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఇదే విధంగా 1 బై 1 వేసుకొని అన్నీ కూడా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ కాయలు కూడా కంప్లీట్గా చల్లారాలి. మిగిలిపోయిన ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకోండి. నేను ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు నేను ఇక్కడ పోపులో వేయలేదండి, మర్చిపోయాను. మీరు కావాలంటే పోపులో వేసుకోండి. పోపులో వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్గా పచ్చట్లో డైరెక్ట్గా అయినా వేసుకుని కలుపుకోవచ్చు. ఓకేనా. పోపు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వండి. ఉసిరికాయలు వేగినాయి కాబట్టి చిట్పటా సౌండ్ రాదు. మీకు పోపు దినుసులు అన్నీ కాస్త కలర్ మార్చి మీకు పోపు అనేది బాగా వేగినట్టండి. ఆయిల్ కూడా బాగా వేడిగా ఉంది కాబట్టి ఈజీగా వేగిపోతుంది. కరివేపాకు కూడా వేసుకుని వేయించుకొని మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న చింతపండు పల్పుని వేసేసుకోండి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని అడుగంటకుండా ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా కలుపుకోండి. ఆ వేడంతా అబ్జర్వ్ చేసుకుని చింతపండు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా కాస్త ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. ఈ కడాయి పక్కన పెట్టుకోండి. ముందు వేయించుకున్న ఉసిరికాయలు అయితే బాగా చల్లారిపోయినాయండి. ఇందులోకి పసుపు, ఒక 100 గ్రాముల వరకు ఉప్పుని వేసుకోండి. ఉప్పు ఎప్పుడు కొంచెం తగ్గించే వేసుకోండి, సరిపోకపోతే మూడో రోజు చూసుకుని వేసుకోవచ్చు. 100 గ్రాముల వరకు వేస్తానండి నేనైతే ఇప్పుడు. కారం కూడా 200 నుంచి 250 గ్రాముల వరకు వేసుకోండి. మంచి క్వాలిటీ కారం చూసుకుని తీసుకోండి. మీరు వేయించి పొడి చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతిపొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని కాయలకి బాగా పట్టించండి. ఇలా కాయలకి పట్టించిన తర్వాత వేడి చేసి చల్లారి పెట్టుకున్న తాలింపుని కూడా వేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే పోపు అనేది వేసుకోండి. వేసుకుని ఈ ఉప్పు, కారం, పసుపు, చింతపండు పులుసు అన్ని ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టుకోండి. మీరు పచ్చడికి కలిపేటప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి. రాగి, ఇత్తడి, స్టీల్ వాటిలో కలపకూడదు. కాయల నుంచి వచ్చే పులుపుతో అవి కొంచెం తుప్పు పట్టినట్టు అయ్యి పచ్చడి అనేది తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా గాజు బౌల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ కలుపుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకోండి. కారం కూడా మీరు నంబర్ 1 క్వాలిటీ కారం అయితే 200 గ్రాములు సరిపోతుంది. గుంటూరు కారం అలా అయితే. నార్మల్ పచ్చళ్ళ కారం షాప్లో దొరికేది అయితే 250 గ్రాముల వరకు వేసుకోండి. మూడో రోజు పచ్చడి చూపిస్తాను చూడండి. చక్కగా ఓటంతా పైకి వచ్చింది. ఎంత బాగుందో. ఈ పచ్చడిని ఒకసారి కలుపుకోండి. వెల్లుల్లిపాయలు వేసాను కదా, కనిపిస్తున్నాయి చూడండి. మీరు పచ్చట్లో అయినా వేసుకోవచ్చు, పోపులో అయినా వేసుకోవచ్చు, మీ ఆప్షన్. ఒకసారి కలుపుకొని కారం, ఉప్పు ఏమన్నా తగ్గితే మూడో రోజు కలుపుకొని ఒక 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి, టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. మరి మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.